సెంటర్లో నుంచి ఫోటోస్ తీసేది ఆనుకోకపోవచ్చు. ఇది ఇంకో ప్లాస్టిక్ హలో అండి, ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సుకన్య వైబ్స్. ఒక స్మైల్ అండ్ లైక్తో వీడియో స్టార్ట్ చేయండి. మా పాప బర్త్డే సెలబ్రేషన్స్ అండి. ఇవన్నీ మీషోలో ఆర్డర్ పెట్టాను. అండ్ బ్యాక్గ్రౌండ్ బటర్ఫ్లై క్లాత్ అయినా బాగా నచ్చింది. అండ్ బ్యాలెన్స్ కూడా మీషోలో ఆర్డర్ పెట్టాను. మా నైబర్స్ వాళ్ళ పిల్లలు అందరూ వచ్చారు. ఈసారి మా రిలేటివ్స్ ఎవరు రాలేదు. సో ఇలా నైబర్స్తోనే సెలబ్రేట్ చేసుకున్నాము. కానీ చూసారు కదండి, స్టార్టింగ్లో కొంచెం చిన్న డిసప్పాయింట్మెంట్ అండి. అది క్లాత్ ఉంది కదా, బ్యాక్గ్రౌండ్ క్లాత్, అది సడన్గా పడిపోయింది. కొంచెం స్టార్టింగ్లోనే అలా పడిపోయేసరికి కొంచెం డిసప్పాయింట్ అయ్యాము. మా అపార్ట్మెంట్లో పిల్లలందరూ ఇంట్రోవర్ట్సేనండి. వీళ్ళ పిల్లలందరూ కలిస్తే బాగా ఎంజాయ్ చేస్తారు, బాగా ఆడుకుంటారు. ఓన్లీ పిల్లల వరకు అయితే. బట్ ఇలా సపరేట్గా పెద్దవాళ్ళు కనిపిస్తే కనుక చూడండి, ఆ చిన్నపిల్లలు ఇద్దరు కూడా మా ఓనర్ వాళ్ళ పిల్లలు అనమాట. వాళ్ళు గిఫ్ట్ ఇవ్వడానికి కూడా ఇవ్వట్లేదు అనమాట. మా పాప కూడా కేక్ వాళ్ళకి ఇవ్వట్లేదు, వాళ్ళు కేక్ పట్టట్లేదు అనమాట. అంత ఇంట్రోవర్ట్గా ఉన్నారు. బట్ ఈ కిడ్స్ అందరు కనుక ఇంట్లో అయితే ఎక్స్ట్రోవర్ట్స్, బయటకు వస్తే ఇంట్రోవర్ట్స్. బట్ వీళ్ళందరూ సపరేట్గా కలిస్తే మాత్రం ఇంకా అసలుకి రచ్చరచ్చ చేసేస్తారనమాట. ప్రజెంట్ ఈ జనరేషన్లో కిడ్స్ ఉంటే ఇంట్రోవర్ట్స్గా ఉంటున్నారు, లేకపోతే ఎక్స్ట్రోవర్ట్స్గా ఉంటున్నారు. అంటే యాక్టివ్గా లేకపోతే హైపర్ యాక్టివ్గా ఉంటున్నారు కొంతమంది డల్గా ఉంటున్నారు. ఇలా ఈ ఇయర్ అయితే ఇలాగే సెలబ్రేట్ చేసుకున్నాం.
ఈరోజు కౌశిని నేను gifts open సమోసా చేసుకో. అండ్ చాక్లెట్స్ అండ్ సమోసా కేక్ ఇచ్చాము వచ్చిన వాళ్ళకి. అలాగే మా పాప గిఫ్ట్స్ ఏమో వచ్చి చూసుకుంటాను. చిన్నపిల్లల గిఫ్ట్స్ అంటే నాకు అది ఇష్టం. బట్ నేనైతే వాళ్ళు ఇచ్చే గిఫ్ట్స్ కన్నా వాళ్ళు ఇచ్చే బ్లెస్సింగ్సే ఇంపార్టెన్స్ ఇస్తాము. బట్ చిన్నపిల్లలు కదా ఏదో సరదా పడి గిఫ్ట్స్ చూసుకుంటాను. తన్ని ఇద్దరు ఇచ్చారండి. ఇద్దరు తనకి యూజ్ఫుల్ అయ్యే గిఫ్ట్స్ ఇచ్చారు. స్టడీస్ సంబంధించి నీకు న్యూ కాంబాక్స్ వచ్చింది మళ్ళీ. ఇచ్చారు. ఓకే అండి, ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ సో మచ్. మొత్తం చేసి చూపించు. ఓపెన్ చేసి కాంబాక్స్ అంటే కాంబాక్స్ ఓపెన్ చేయి. కొంచెమే ఉంచుకోవాలి ఎరేజర్ పెన్సిల్స్ అంటే అవే యూజ్ అవుతాయిగా. తను రోజుకు పెన్సిల్ బాగొట్టద్దు తమ్ముళ్ళలాగే.